నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఏమైనా నడుస్తుంది అనంటే అది కేవలం మేడిగడ్డ ఇష్యూ. మేడిగడ్డ అలాగే కాళేశ్వరం. సో, బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని కప్పిపుస్తున్నారు అనంటారు మేడిగడ్డ విషయాన్ని. అలాగే వీళ్ళేమో చాలా అన్యాయం జరిగింది అని జెప్పేసి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. సో, ఇప్పుడు మనకు దీనంతటిని వివరించడానికి మనతో పాటు జగదేవ్ గారున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మేడిగడ్డ విషయానికొస్తే అసెంబ్లీలో ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ. ఏంటంటే జనరల్గా దా మొత్తం అది క్రాక్ వచ్చింది, దానివల్ల ఎంత నష్టం, 300 కోట్లు ఇప్పుడు ఖర్చు అవుతుంది, దాన్ని మొత్తం మరమ్మతులు చేయించాలి అని అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా దానికి 95,000 కోట్లు అయిందని చెప్తున్నారు మొత్తం మీద. ఈ ఎత్తిపోత పథకాలు, కాళేశ్వరం అన్నీ. ఒక్క కాళేశ్వరంకే 50,000 కోట్లు ఎంత అయిందన్నట్టుగా అప్పుడులో అనుకున్నాం. ఇప్పుడు అది మొత్తం అంతా కలిపి వెరసి 95,000 కోట్లు అంటున్నారు. ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను సమావేశాలు చూశాను. అంటే ప్రతిపక్షాలు అనేవి ఏంటంటే ఎట్లా అధికార పక్షం మీద విమర్శించడానికే, వాళ్ళు చేసిన పనులు దియబట్టడానికే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ అందులో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడతారు ప్రతిపక్షాలు. కానీ ఇప్పుడు సమావేశాలు చూస్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే గతంలో వాళ్ళు చేసిన కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలు ఉన్నాయి సభలో అన్నట్టుగా ఉంది. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలోనే ప్రొజెక్టర్ పెట్టి కూడా ఏవేవి జరిగింది, ఎవరెవరు ఏం చేశారు, వీళ్ళు ఏమరపాటుగా ఉండడం వల్ల లేదా వీళ్ళకి నచ్చినట్టుగా చేయడం వల్ల పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు వాళ్ళు ఎంతగా టైఅప్ అయిపోయారు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కూడా గాలి కొదిలేసి వాళ్ళతో కుమ్మక్కయ్యారనే లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఒకవైపు మాది ఇది కాదు, ఒకవేళ క్రాక్స్ వస్తే మరమ్మత్తు చేసుకోవచ్చు కదా, దాని ఏముందిలే అంటారు కేటీఆర్ గారు. ఒక వెర్షన్లో ఏముందిలే ఓకే, ఇంకో వెర్షన్లో మనం సాధారణంగా ఒక మధ్యతరగతి వాడు ఒక ఇల్లు కట్టుకుంటేనే ఒక 100 ఏళ్ళు దానికి చూడక్కర్లేదురా అనుకునే కట్టుకుంటాడు కదా. దానికి ఒక వారం రోజులు తడిపి గోడల నుంచి పునాదుల నుంచి తడుపుతూ చేస్తూ స్లాబ్ వేసిన తర్వాత ఒక నెల రోజులు వదిలేస్తారు దాన్ని గట్టిపడాలనే ఉద్దేశంలోనూ, రోజు తడపడమో ఏదో ఒకటి చేస్తూ. మన అలాంటప్పుడు రాబోయే కొన్ని తరాల వరకు ఉండాల్సిన ప్రాజెక్టులు ఎంత స్ట్రాంగ్గా చేయాలి. ఒక వెర్షన్లో క్రాక్ వచ్చింది మరమ్మతు చేస్తే సరిపోద్ది అనేది ఓకే, ఒప్పుకుంటా. ఇంకో వెర్షన్లో ఎంత డీప్గా ఆలోచించాలి, అంత సింపుల్గా కొట్టిపడేదానికి లేదు కదా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రెండో అంశాన్ని ఎంచుకున్నారు కదా. ఎంతసేపు తెలంగాణ ఉద్యమం చేశాము, తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ మాది, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే మా ఆలోచన అంతా ఉంటుంది అని చెప్పుకొచ్చే వీళ్ళు అంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఎలా చేయగలిగారు అనేది ఒక వాదం. మరోవైపు వీళ్ళు కూడా ప్రతిపక్షాలు ఇప్పుడు ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీఆర్ఎస్ని సెంటర్ చేస్తూ కాళేశ్వరము, కృష్ణా జలాల ఇష్యూ, మేడిగడ్డ ఇష్యూ ఇవన్నీ పెట్టి మూకుమ్మడి దాడి అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తుంది. వీళ్ళు ఎంతసేపు దీన్ని డిఫెన్స్ ఆడుకోవడానికే సరిపోతుంది. వాళ్ళు మీరు 6 గ్యారెంటీలు చెప్పారు, మీ 6 గ్యారెంటీలు మీరు ఏం చేశారు అనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గమనించారా? అసలు అటాక్ మీద అటాక్. ఇదిలా ఉంటే కేసీఆర్ గారు నల్గొండ సభలో ముఖ్యమంత్రిని దుయ్యబడుతూ మాట్లాడారు. అసలు అలా మాట్లాడే బదులు అదే సమావేశాలకు రావచ్చు కదా. సమావేశాలకు వస్తే ఇంకా అంత స్ట్రెయిన్ అయ్యి ఓపెన్ పబ్లిక్లో సఫికేషన్ వచ్చేసేంత పరిస్థితి ఏమి ఉండదు. పైగా మొన్న ఆపరేషన్ అయిన దానికి రిలాక్స్గా ఉంటాడు కదా. సభలో మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, రిలాక్స్గా ఉండి సంవత్సరం మాట్లాడవచ్చు కదా. మరి ఇక్కడికి రాకుండా అక్కడ సభకు పెట్టి అంత ఓపుకున్నప్పుడు ఇక్కడికే రావచ్చు కదా అనేది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. అది నిజమే కదా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, మరి కాస్త వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఈ వాదాలన్నీ సమాధానాలు చెప్పలేకే మీలో లొసుగులు ఉన్నాయి కాబట్టి మీరు సభకు రావట్లేదు, మీరు కావాలంటే సభకు రండి, 48 అవర్స్ ఏకదాటిగానే సభ నడిపిద్దాం, లెక్క ఏదో తేల్చుకుందాం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరి వర్షన్ కరెక్ట్ అంటే ఏం చెప్తాం, అంతా అందరూ గమనిస్తున్నారుగా. అందుకని ప్రతిదీ 2 వెర్షన్లు ఉంటాయి. ఒకటి క్రాక్ ఇచ్చింది, ఓకే మరమ్మతు చేయించుకుందాం, మీరు అన్నట్టు మరమ్మతుకు 300 కోట్ల వరకు అవుతుంది అంటున్నారు. ప్రభుత్వం తలుచుకుంటూ 300 కోట్లు ఏముంది, 95,000 కోట్లు పెట్టగలేదు. 300 కోట్లు పెద్ద కష్టమేం కాదు, పెట్టచ్చు. కానీ
అలాగే ఎప్పుడు నీటిలో ఉంటూ నానుతూ ఉండేటప్పుడు భావి తరాలకి కొన్ని జనరేషన్స్కి కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండాల్సిన అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాలైనా ఉండాల్సిన ప్రాజెక్టుని ఇంకెంత శ్రద్ధతో ఇంకెంత జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, నాకు తెలిసి 60స్లోనూ 70స్లోనూ కట్టింది. ఇప్పటికీ దాని మీద ఏం రిపోర్ట్ రావట్లేదుగా. అక్కడ క్రాక్ ఇచ్చింది కానీ ఇక్కడ ఒరిగిందని కానీ. అంటే వైఫల్యం ఎవరు కట్టిన వాళ్ళదా, ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్లదా, ఎవరిది? వాళ్ళు లోపమైనా కానీ ఆ సమయంలో ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళనే ఆపాదించబడతారు. అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు బరిలక్క ఆవిడ పోటీ చేశారు, ఒక ఆవిడ ప్రవళిక పేరు గ్రూప్ 2 కోసం నిర్లిప్తతో ఆమె సూసైడ్ చేసుకున్నారు. అక్కడ ఇతర కారణాలు ఉండొచ్చు, లేదా దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అరే గ్రూప్ 2 నేను ఆఫీసర్ని అయితే అంటే నా కుటుంబం సెటిల్ అయిపోద్దని ఆశతో ఉన్నది ఒక్కసారి నిరాశ నిస్పృహలోకి వెళ్ళి అలా చేసుకుని ఉండొచ్చు. అక్కడ ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంకి ఆపాదించబడుతుంది. ఒక దగ్గర జాతర అవుతుంది, ఆ జాతరలో కోట్లాట జరిగింది, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అదే ఏం పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారని అడుగు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుంది. అక్కడ ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళదే వైఫల్యం అన్నట్టు. ముందుగా భద్రతా చర్యలు పాటించాలి కదా, ముందుగా ఇదన్నీ ఊహించే ముందుగా అక్కడ బందోబస్తు పెంచాలి కదా, ఎట్లా అంటారు, ప్రభుత్వంకే ఆపాదించబడుతుంది. సో ఇక్కడ కూడా అక్కడ ఇంజనీర్లు ప్లానా లేదా మేస్త్రీలు కలపడంలో తేడానా ఏదైనా కానీ ప్రభుత్వానికి ఆపాదించబడుతుంది. అదే పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దిగుబడుతుంది. ఇంకో పెద్ద విశేషం ఏంటంటే 30న పోలింగ్ అయింది, నవంబర్ 30న. డిసెంబర్ 3న కౌంటింగ్ అయింది. 1వ తేదీన స్మితా సబర్వాల్ గారు కేంద్ర జలవనరుల శాఖకి లేఖ రాశారట, కృష్ణా జలాలకు సంబంధించి. ఆవిడ ఎలా రాస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీయే. అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం, అంతే కదా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం అవుతుంది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పుడు ఈవిడ ఎలా చర్యలు తీసుకుంటుంది, ఈవిడ ఎలా, ఎవరు ఆర్డర్స్ చేస్తే ఈవిడ లేఖ రాశారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే మళ్ళీ వీలే వచ్చేస్తారని ఉద్దేశంతోనే ఈమెతో లేఖ రాయించారా? ఇదే అంశాన్ని జతపరుస్తూ ఆ 22 ల్యాండ్ క్రూయిజ్ అంశం కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి ఫామ్ అవ్వకుండా మీరు ముందే 22 ల్యాండ్ క్రూయిజర్, ఒక్కొక్క ల్యాండ్ క్రూయిజర్ కాస్ట్ 3 కోట్లు అంట. అవి కొనిపెట్టి విజయవాడలో ఆటో నగర్లో ఎక్కడో దాని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకోవడానికి అక్కడ పెట్టారు అని. అది స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల తర్వాత నాకు ఈ విషయం తెలిసింది, నాకే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అన్నట్టుగా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే 10 రోజుల తర్వాత తెలిస్తే సామాన్యుడికి ఇంకేం తెలుస్తుందండి? పాసిబిలిటీ ఉంటుందా? సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూడండి, అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా బారికేడ్లు పెట్టేసి అడ్డగా పెట్టేశారు. వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సి వచ్చింది. కాలచక్రం ఎంత ఫాస్ట్గా తిరుగుతుందండి. ఒకప్పుడు ఇదే క్యాంప్ ఆఫీస్ దగ్గర రావాలంటే ఇంత పెద్ద ఫెన్సింగ్ రైలింగ్లు పెట్టేసి ఎవరు రాకూడదు, ఒక్కసారిగా ధర్నాలు చేసేవాళ్ళు లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేస్తారేమో ఇంతవరకు పెట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ బారికేడ్లు అవన్నీ తీయించేశారు ఆయన. ఒకవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా ఆయన వరకు రాలేదు, ఒకవైపు గవర్నర్ గారు వస్తున్నారు, ఇంకా ప్రసంగం అవుతున్న సమయంలో కూడా ఈలోగా అప్పుడే పురమాయించి తీసేశారు. సో ఇందాక మిత్రుడు ఎవరో స్టేటస్లో కూడా అదే పెట్టారు. ఒకప్పుడు వీళ్ళు ఇక్కడ గేట్ ముందు కూర్చున్నారు, ఇది ఒక్కసారి వెనక్కి వెళ్ళి రీకాల్ చేసుకుంటే తెలుస్తుంది ఎవరు ఎలా బిహేవ్ చేశారేంటనేది. ఎందుకు అది ఆ ఏరియా చూస్తే ఊపిరి పీల్చుకున్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. అవును, ఎంత ప్లెజెంట్గా ఉన్నట్టుండదు కదా. అబ్బాయి నిజంగా ఇక్కడ ఎంత రోడ్డు వెడల్పు ఉందా అనిపించింది నాకు మొన్న కదా. ఇంత ప్లేస్ ని ఆక్యుపై చేశారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న మోడిఫికేషన్సే. ఇప్పుడు వీళ్ళు ఉద్యమకారులు అని అంటున్నారు, నిజమే, ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అంటున్నారు. ఆవిడ డిఎస్పి నల్ని, ఆవిడ కేవలం ఉద్యమం కోసమే కదా రిజైన్ చేసింది. తోటి తెలంగాణ పౌరుని నేను చెయ్యెత్తి కొట్టలేను, కర్ర ఎత్తి కొట్టలేనని చెప్పి రిజైన్ చేసింది. మరి 10 ఏళ్ళుగా విన్నప్పుడు ఆవిడ పిలిచి ఏదో చేయొచ్చుగా. రేవంత్ రెడ్డి గారు 1 నెల రోజులు కూడా అవ్వలేదు, ఆవిడ పిలిచి డీజీపీతోని పోలీసు సిబ్బందితో మాట్లాడి పోలీస్ బాసులతో మాట్లాడి ఆవిడకి ఎలాగో ఏదో ఒక వింగ్లో అడ్జస్ట్ చేసి ఆవిడకి మళ్ళీ సర్వీస్ అలాట్ చేయండి అని కూడా చెప్పారు. ఇది కదా అసలు తెలంగాణ అంటే అది కదా. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కదా ఏర్పడింది. జాబ్ మేళా కూడా మెయిన్ అక్కడ బీఆర్ఎస్ బాగా చేసింది. ఆ జాబ్ మేళా అది పెద్ద మైనస్ అయిపోయింది. దానికి కొని ఈ మేడిగడ్డది ఇంకో వెర్షన్ కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద క్రతువులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి.
మనం ఆ తెల్లకాగితం అంతా చూడం, చిన్న మచ్చను చూస్తారే అయితే మీద మచ్చది ఉందిరా. అవును. ఇప్పుడు మేడిగడ్డ అట్లా అయిపోయింది. అసలు చాలా మంచి ప్రాజెక్ట్ అది.